నమస్కారం. ఈ వీడియో దీక్ష ఆంధ్రప్రదేశ్ వారి ద్వారా విడుదల చేయబడింది. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీచర్స్, ఇతర అధికారులు అందరూ కూడా ఇక మీదట దీక్ష యాప్లో వారి యొక్క లీప్ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ని యూజ్ చేసి లాగిన్ అవ్వాల్సిందిగా గతంలో ఉత్తర్వులు జారీ చేయబడిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో లాగిన్ అయిన తర్వాత ప్రతి ఒక్కరూ వారి యొక్క పాత దీక్ష అకౌంట్లను ఈ కొత్తగా లాగిన్ అయినటువంటి అకౌంట్లోకి మెర్జ్ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేయడం జరిగినది. ఈ సందర్భంగా కొంతమంది టీచర్స్ లేదా అధికారులు వారు లీప్ అప్లికేషన్ క్రెడెన్షియల్స్ వాడి దీక్షలోకి లాగిన్ అయిన తర్వాత పాత దీక్ష అకౌంట్ని మెర్జ్ చేసుకోవడానికి లేదా విలీనం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు కొన్ని టెక్నికల్ సమస్యలు రావడం జరిగింది. అలాంటి వారి కోసం ఈ వీడియో ద్వారా వారు ఏ విధంగా పాత అకౌంట్లను మెర్జ్ చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇప్పుడు మనం చూపించబోతున్నాం. ఇందుకు గాను మొదట దీక్ష అప్లికేషన్ని ఓపెన్ చేసి లాగిన్ అవ్వడానికి లాగిన్ విత్ స్టేట్ సిస్టమ్ని క్లిక్ చేయాలి. తర్వాత స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్ ఎడ్యుకేషన్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాలి. అప్పుడు యూజర్ నేమ్గా ట్రెజరీ ఐడిని లేదా లీప్ అప్లికేషన్ యొక్క క్రెడెన్షియల్ని ఇవ్వాలి. పాస్వర్డ్గా లీప్ యాప్ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వవలసిన అవసరం ఉంది. పిమ్మట వెరిఫికేషన్ క్యాప్చాని ఇచ్చి లాగిన్ అవ్వవలసిన అవసరం ఉంది. ఇలా లాగిన్ అయినప్పుడు మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడి వెరిఫికేషన్ కోసం అడగడం జరుగుతుంది. ఇలా మన మొబైల్ నంబర్ని ఇచ్చి సబ్మిట్ చేయవలసిన అవసరం ఉంది. మనకు ఓటీపీ వస్తుంది. ఈ విధంగా లాగిన్ అవుతారు. గమనించండి, ఇలా లాగిన్ అయిన తర్వాత మీకు మీ డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి. యాక్సెప్ట్ చేయండి. ఒకవేళ పాత స్కూల్ డీటెయిల్స్ కనిపించినా కానీ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీరు మీ ట్రెజరీ ఐడిని ఉపయోగపెట్టుకొని లాగిన్ అయిపోయారు. ఇక్కడ గమనించినట్లయితే సెట్టింగ్ అనేది క్లిక్ చేసిన తర్వాత మెర్జ్ అకౌంట్ అనేది కనిపిస్తుంది. మెర్జ్ నొక్కాలి. ఇక్కడ గమనించండి, ఇక్కడ మీ పాత ఈమెయిల్ ఐడి మొబైల్ నంబర్ ఇవ్వకుండా నేను చెప్పబోయే విధానం ద్వారా మీరు అక్కడ యూజర్ డీటెయిల్స్ ఇవ్వాలి. పాత పాస్వర్డ్ డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మన వాట్సాప్లో ఇలాంటి మెసేజ్ మీకు ఒకటి వచ్చి ఉంటుంది. ఈ మెసేజ్లో కింద డాష్బోర్డ్ లింక్ ఒకటి ఉంది, దాన్ని క్లిక్ చేయాలి. లోడ్ అవుతుంది. ఇలా లోడ్ అయిన తర్వాత మీకు ఇక్కడ 2 అంశాలు కనిపిస్తాయి. సో ఓల్డ్ అకౌంట్ యొక్క దీక్ష ఐడి మీరు తెలుసుకోవడానికి మీకు ఎంప్లాయీ ఐడిని కానీ లేదా మీ ఫోన్ నెంబర్ని కానీ వాడి ఇక్కడ మీరు చేసుకోవచ్చు. ఇలా మీరు ఎంప్లాయీ ఐడి ఇవ్వగానే ఇక్కడ గమనించండి, మనకు సర్నేము, నేము, దీక్ష ఐడి అనేది కనిపిస్తోంది. ఇలాగే మీకు ఒకవేళ ఎంప్లాయీ ఐడి కాకుండా మీ మొబైల్ నంబర్తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా సెర్చ్ చేసుకున్న తర్వాత దీక్ష ఐడి వస్తుంది కదండి, దాన్ని మనం ఉపయోగపెట్టుకుని పాత అకౌంట్ని మెర్జ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఎంప్లాయీ ఐడి ఇచ్చిన మొబైల్ నెంబర్ని కూడా కరెక్ట్గా ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి డీటెయిల్స్ మీకు కనిపించట్లేదు అంటే ఈ విధానం ద్వారా మీరు అకౌంట్ మెర్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. యథావిధిగానే మీ అకౌంట్ మెర్జ్ అయి వచ్చి ఉండొచ్చు. లేని పక్షంలో అలా కూడా లాగిన్ మెర్జ్ అవ్వలేని పరిస్థితి ఉన్నట్టయితే మీరు support.diksha.gov.in అనే వెబ్సైట్లో టికెట్ రైజ్ చేసినట్టయితే వారు వెంటనే వితిన్ డేలో వాళ్ళు మీ అకౌంట్ని సెట్ చేసి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తారు. ఇప్పుడు మనం గమనించండి, మనం మన ఎంప్లాయీ ఐడిని ఉపయోగపెట్టుకుని మనం ఏం చేసాం, మనం ఈ డీటెయిల్స్ని దీక్ష ఐడిని పొందడం జరిగింది. సో ఈ డీటెయిల్స్ని మనం యూజర్ ఐడిగా మెర్జ్లో మనం ఇక్కడ అదే విధంగానే గమనించండి, ఇక్కడ స్పెల్లింగ్స్ కానీ ఏవి కూడా తప్పు రాయకూడదు.
స్పెల్లింగ్స్ అక్కడ ఏముంది అనేది అదే స్పెల్లింగే రాయాలి. ఇలా దీక్ష ఐడిని యూజర్ ఐడిగా ఇచ్చి మీ పాత దీక్ష అకౌంట్ యొక్క పాస్వర్డ్ ఏదైతే ఉందో దాన్ని టైప్ చేయాలి. ఇలా ఇచ్చిన తర్వాత లాగిన్ అని మనం ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, మీ ఫేషియల్ అటెండెన్స్ క్రెడెన్షియల్స్ ద్వారా అఫీషియల్ దీక్ష అకౌంట్ క్రియేట్ చేసుకున్నారు. మీరు పాత దీక్ష అకౌంట్ని కూడా మీ కొత్త దీక్ష అకౌంట్లోకి మెర్జ్ కాబడింది. తద్వారా మీ పాత కోర్సెస్ ఏవైనా డీటెయిల్స్ చేసుకున్నట్టయితే అన్నీ కూడా మీకు పాత కోర్సెస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీకు చేసిన కోర్సెస్ ఏ ఉన్నా సరే అన్నీ వచ్చేస్తాయి. ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవడం కూడా మీరు మర్చిపోకూడదు. ఇక మీదట దీక్షలో ఏ కోర్స్ చేయాలన్నా లీప్ అప్లికేషన్ యొక్క యూజర్ నేమ్ని పాస్వర్డ్ని వాడుకొని సులువుగా లాగిన్ అవ్వగలరు. ధన్యవాదాలు.